హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చక్కగా మనందరికీ ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదా. మనకి వీధి వీధిలోనూ చక్కగా మన బొజ్జ గణపతి వివిధ రూపాల్లో చక్కగా మనకు దర్శనమిస్తూ ఉంటారు కదా. అయితే ఈ వినాయక నవరాత్రుల్లో మనము వినాయకుడికి శ్రీ మహావిష్ణువుకి మధ్యలో జరిగిన ఒక సరదా సన్నివేశము మనము కథ రూపంలో చెప్పుకుందాము. ఈ కథ నేను ఎక్కడో చదివాను అనమాట. అయితే మనకి అందరికీ తెలుసు, వినాయకుడు ముఖ్యంగా నైవేద్య ప్రియుడు. అంటే వినాయకుడికి నైవేద్యాలంటే చాలా ఇష్టము. అలాగే వినాయకుడికి ఇంకొకటి కూడా ఇష్టమైన చర్య ఉంది. అదేంటో తెలుసా? గుంజళ్ళు తీయడము. వినాయకుడు ముందు కనుక గుంజళ్ళు తీస్తే ఆయన చాలా సంతోషించి మన కోరిన కోరికలన్నీ తీరుస్తారట. అయితే మొదటిసారి గుంజళ్ళు తీసిన వాళ్ళు ఎవరో తెలుసా? వినాయకుడి ముందు శ్రీ మహావిష్ణువు, అంటే వినాయకుడి వాళ్ళ మావయ్య. ఒకసారిట శ్రీ మహావిష్ణువు తన చెల్లెలైన పార్వతీదేవిని, బావగారైన పరమేశ్వరుని కలవడానికని కైలాసం వచ్చారట. అప్పుడు మన వినాయకుడు చాలా చిన్న పిల్లవాడనమాట. అక్కడ ఆడుకుంటుంటే ఆ పక్కనే తన సుదర్శన చక్రాన్ని గదని పెట్టేసి శ్రీ మహావిష్ణువు చక్కగా చెల్లెలతోటి బావతోటి కబుర్లు చెప్పారట. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి వైకుంఠానికి బయలుదేరదాం అనుకుని చూసుకుంటే అక్కడ సుదర్శన చక్రం కనిపించలేదు. అయితే నువ్వు పక్కనే మన పిల్లవాడైన గణపతి ఆడుకుంటున్నాడు కదా నాయన గణపతి, ఇక్కడ నా సుదర్శన చక్రం పెట్టాను, ఏమన్నా చూసావా నువ్వు అని అడిగారట శ్రీ మహావిష్ణువు. అడిగితే చూశాను మావయ్య, అది ఏదో తినడానికి చాలా బాగుంది అనిపించింది, అందుకనేసి గుటుక్కుని మింగేశాను మావయ్య అని చెప్పాట గణపతి. అయ్యయ్యో, అది మింగేస్తే ఎలాగ నాయన, అది దుష్టుల్ని శిక్షించే సుదర్శన చక్రము, అది నాకు ఇచ్చేవా నాయన అన్నట్ట. అయితే అది మింగేశాను మావయ్య అనేసరికి ఇప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని బయటకు ఎలా తీసుకురావాలో అర్థం కాక బాగా నవ్విస్తే అప్పుడు బయటకు వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో ఏం చేశారట, అప్పుడు విష్ణుమూర్తి రెండు చెవులని రెండు చేతులతో పట్టుకొని పైకి కిందకి కూర్చొని లేవడం మొదలుపెట్టారట. అప్పుడు మావయ్య ఉన్న పలానా అదేదో వింతగా చేస్తూ ఉండేసరికి వినాయకుడికి పక్క నవ్వొచ్చి పక్క నవ్వారట. నవ్వితే లోపల ఉన్న సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది. అయితే అప్పుడు చెప్పారట విష్ణుమూర్తి అన్నట్ట, చాలా బాగా నవ్వావు నాయన, నా సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చేసావు, చాలా సంతోషము అని చెప్పారట. ఇక నుంచి ఎవరైనా సరే నీ భక్తులు నీ ముందు వచ్చి ఇలా కనుక గుంజళ్ళు తీస్తే వాళ్ళ కోరికలన్నీ తీర్చు నువ్వు అంటే, తప్పకుండా మావయ్య, ఎవరైనా సరే నా ముందు వచ్చి భక్తులు గుంజళ్ళు కనుక తీస్తే నాకు చాలా సంతోషంతో నేను వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తాను అని చెప్పారట. అలాగే వినాయకుడికి మన రెండు చేతుల్ని గుప్పిటి ముడిచి తలపైన 3 సార్లు ఇలా మోదుకుంటే కూడా చాలా ఇష్టము. అప్పుడు కూడా మన కోరికలు తీరుస్తూ ఉంటారట. అలాగా మన వినాయకుడి ముందు మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువే గుంజళ్ళు తీశారు. ఓకే, ఈ కథ ఎలా ఉంది? నచ్చిందా? అయితే మనం కూడా ఈసారి చక్కగా వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు భక్తితో నమస్కారం చేసుకొని చక్కగా గుంజళ్ళు తీద్దాము, సరేనా? అప్పటి వరకు జై గణపతి.